జగిత్యాల రూరల్ మండలం ధర్మానం గ్రామంలో తాటి ఈత చెట్లు జేసీబీతో భూ యజమాని తొలగించిన నేపథ్యంలో గీతా పారిశ్రామిక సంఘం ఫిర్యాదు మేరకు ఎస్ఐ శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ఉపాధిపై దెబ్బ కొట్టారని, తమకు నష్టం జరిగిందని, తమను ఆదుకోవాలని, బాధితులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘ సభ్యులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండల్ ధర్మారం గ్రామంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మరియు సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీరి గీతా ఉపాధి ఇచ్చేటువంటి ఈత చెట్లను భూ యజమాని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నరికివేస్తున్నారనే ఫిర్యాదు మీద వచ్చి చూడడం జరిగింది. ఈ గతంలో ఇక్కడ చాలా ఈత చెట్లు ఉండేది, నేను కూడా చూసిన. ఇప్పుడు అవన్నిటిని ఈ వాహనంతో తొలగించి అక్రమంగా తొలగించినందున ఆ జేసీబీని సీజ్ చేస్తూ కేసు నమోదు చేస్తాం. చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయినటువంటి గిద్దె లక్ష్మి గారు ఆమెకు సంబంధించిన భూమిలో ఉన్న 1000 చెట్లు పోయిన సంవత్సరం కూడా 500 దాకా తీసేయడం జరిగింది. అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇదే విధంగా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు స్పందించి కేసు చేశారు. భూమిని రాత్రి అనగా పగలనక 4-5 రోజుల నుంచి సాగు చేసి ఉన్న చెట్లన్నీ తీసి బొందబెట్టుకుంటా ఒక 800 నుంచి 1000 చెట్లను మొత్తం తీసేసి మా గీత కార్మికుల ఉపాధి మీద దెబ్బ కొట్టారు. వీరు ఇంత ఏ రకంగా ఉన్న చెట్లను చేశారో వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వీళ్ళ బండి సీజ్ చేసి మా గౌడ సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. జగిత్యాల రూరల్ ధర్మారం గ్రామంలో గత 2-3 రోజుల నుంచి మరియు ఈరోజు కూడా తన సొంత జాగా అయిన గిద్దే శంకర్ ఎంపీటీసీ వారు గౌడ కులస్తుల ఈత వనాన్ని మరియు తాటి వనాన్ని కొట్టివేయడం జరిగింది. ఈ విధంగా ఇంతకుముందు కూడా కొట్టివేయబడింది. ఇది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక 500 నుంచి ఒక 600 వరకు 1000 సుమారు 1000 వరకు ఐదవనాన్ని మళ్ళీ కొట్టివేయడం జరిగింది. ఈ మా గ్రామ పంచాయతీ ద్వారా కూడా మేము అతనికి మందలించడం కూడా జరిగింది.
అతని ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా కానీ ఈరోజు ఇలా కొట్టివేయడం వాళ్ళ కుల వృత్తిని అవమానపరిచినట్టు ఉన్నది. కాబట్టి వారికి న్యాయం చేయగలరని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.